హమాసు, హెజ్బుల్లా, హౌతీ, తర్వాత ఇస్లామిక్ రెవల్యూషనరీ ఫోర్సు, ఇస్లామిక్ రెబల్ ఫోర్సు ఇట్లాగా రకరకాలైన ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తూ ఉన్నటువంటి ఇరాన్ వాళ్ళ ద్వారా ఓ పక్కన ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తుంటే ఇజ్రాయెల్ వాళ్ళకి తిప్పి కొడుతుంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా మరొక వైపున తన యుద్ధ నౌకలు పిలవడంతో పాటుగా ఇతర దేశాల యుద్ధ నౌకలు కూడా అక్కడికి పిలుస్తున్నాం. మరొక హౌతీ వాళ్ళు వచ్చి అక్కడ వార్షిప్స్ మీద దాడులు చేస్తూ ఉండటంతో పాటుగా వాణిజ్య నౌకల మీద దాడులు కొనసాగిస్తూ ఉండటం, దీనికి రిటాలియేషన్ చాలా స్ట్రాంగ్గా ఉందని అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అమెరికా మిత్రపక్షం మధ్య మార్గ బ్రోకరేజం చేసేటువంటి టర్కీ దగ్గరికి ఇరాన్ అధ్యక్షుడు రౌసీ వెళ్తున్నాడు. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక హెడ్ని ఒకరిని తీసుకెళ్లి సిరియాలో లేపేసినటువంటి ఇజ్రాయెల్ దానికి ప్రతీకారంగా ఉగ్రవాద సంస్థలు ఇటు పక్కన దాడులు చేస్తుంటే దాన్ని ఏం పట్టించుకోకుండా అటాక్స్ ముమ్మరం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఇంకో పక్కన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈజిప్ట్ ద్వారా కథ నడిపిస్తున్నటువంటి ఇరాన్ మాటలు లెక్క చేయనటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఉదంతంలో ఇక ఏదో ఒక విధంగా కాల్పుల విరమణ చేయించకపోతే ఉగ్రవాద సంస్థలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి టర్కీ ద్వారా ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణ చేయించేందుకోసం ఎత్తుగడ వేస్తూ ఇరాన్ అధ్యక్షుడు టర్కీ దగ్గరికి వెళ్తున్నాడు అన్నటువంటి చర్చ నడుస్తోంది.